అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీనే నా సామిరంగా. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ సినిమాలో నటించడంతో ప్రేక్షకులు అందరి దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరు నిర్మించిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పించారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి అయితే సూపర్ రెస్పాన్స్ కూడా లభించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయని చెప్పాలి. దీంతో నా సామిరంగా సినిమాకైతే డీసెంట్ థియేటికల్ బిజినెస్ అయితే జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. తాజాగా నా సామిరంగా మూవీ మేకర్లు అయితే ఈ సినిమా 2 రోజులకైతే ఎంత కలెక్ట్ చేసిందో తెలుపుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం అయితే మొదటి రోజు కంటే రెండో రోజు కృష్ణయ్య కుమ్మేశాడనేలా కలెక్షన్స్ అయితే రాబట్టింది. మొదటి రోజు నా సామిరంగ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్ల కలెక్షన్స్ రాబడితే 2 రోజులకు కలిపి 17.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మూవీ మేకర్ల వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం అయితే రెండో రోజు 9.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మొదటి రోజు కంటే రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో లిస్ట్ లో ఉంది. మూడో రోజు కూడా ఈ సినిమాకైతే చాలా వరకు హౌస్ఫుల్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే సంక్రాంతికి లేటుగా వచ్చిన నా సామిరంగా అయితే డీసెంట్ హిట్ ని ఖాతాలో కూడా వేసుకుంది. ఇందులో నాగార్జున గారి ఓరమాస్ డైలాగ్స్ తో పాటు ఆయన నటనతో పాటు అల్లరి నరేష్ ఎమోషనల్ టచ్, అలాగే అషికా గ్లామర్, ఎంఎం కీరవాణి సంగీతంతో కలిసి సంక్రాంతికి కావలసిన మెటీరియల్ మొత్తం ఇందులో ఉందనే ఫీలింగ్ ఇవ్వడంతో సినిమా చూసిన వారంతా సినిమాకైతే బాగానే కనెక్ట్ అవుతున్నారు. రొటీన్ కథ అనే టాక్ వచ్చినా కూడా నాగార్జున గారైతే మరోసారి మ్యాజిక్ చేసి సంక్రాంతి కింగ్ అనిపించుకుంటున్నారు. ఒకసారి నా సామ్యంగా డే 2 కలెక్షన్స్ ఇలా ఉన్నాయో గమనిస్తే నైజాం లో 2.45 కోట్లు, సీడెడ్ లో 1.59 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.9 కోట్లు, ఈస్ట్ లో 96 లక్షలు, వెస్ట్ లో 48 లక్షలు, గుంటూరులో 64 లక్షలు, కృష్ణాలో 45 లక్షలు, నెల్లూరులో 31 లక్షలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కలుపుకుంటే 7.97 కోట్లు వసూలైతే రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 26 లక్షలు, ఓవర్సీస్ లో 30 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా కలుపుకుంటే 8.53 కోట్ల వరకు షేర్ అయితే వచ్చేసింది. ఇక నా సామ్యంగా సినిమాకైతే 19.1 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఎవెన్ కావాలంటే 19.4 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి దీంతో 2 రోజుల్లో 8.53 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక బ్రేక్ ఎవెన్ కైతే ఇంకో 10.57 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. ఇంకా పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి రెండో వీకెండ్ అయితే మిగిలే ఉంటుంది కాబట్టి టార్గెట్ అయితే చాలా ఈజీ అనే చెప్పొచ్చు.